బ్రేకింగ్ న్యూస్ ఫీజుల విషయంలో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల పేరెంట్స్ ను పీక్కు తింటున్నాయి. పరీక్షల వేళ ఫీజులు కట్టాలంటూ హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారు. తిరుపతిలోని ఓం ఎస్వీబీ కాలేజ్ యాజమాన్యం 9 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఉంది. అయితే పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని తీసుకెళ్లి మళ్లీ ఇంటి వద్దే దిగబెట్టింది యాజమాన్యం. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల పేరెంట్స్ ఇవాళ ఎగ్జామ్ కు వెళ్తున్న బస్సులను అడ్డుకున్నారు. ఫీజుల విషయంలో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల పేరెంట్స్ ను పీక్కు తింటున్నాయి. పరీక్షల వేళ ఫీజులు కట్టాలంటూ హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. తిరుపతిలోని ఓం ఎస్సీవీ జూనియర్ కాలేజ్ యాజమాన్యం 9 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండానే ఇంటి వద్ద వదిలేసిన ఘటన చూస్తున్నాం. పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని తీసుకెళ్లి మళ్లీ ఇంటి వద్దే దిగబెట్టింది యాజమాన్యం. బస్సులో తీసుకొచ్చి విద్యార్థులను ఇంటి వద్ద వదిలేసింది. ఇవాళ ఎగ్జామ్స్ కు వెళ్తున్న బస్సులను అటు పేరెంట్స్ నిరసన కార్యక్రమంలో భాగంగా అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. అక్కడ బస్సులను అడ్డుకున్న పేరెంట్స్ ని అయితే ఇటువైపు విజువల్ లో మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఫీజు కట్టేసిన రిసీట్ ను కూడా ఇటు మనం చూస్తున్నాం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు హాల్ టికెట్ అసలు ఎందుకు ఇవ్వలేదు కాలేజ్ యాజమాన్యం? జస్ట్ ఫీజు ఒకటే కారణమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పేరెంట్స్ ఏమంటున్నారు? సంవత్సరం పాటు ఏదైతే పరీక్ష రాయడానికి కష్టపడ్డ విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం చేసిన నిర్వాహకంతో వారు పరీక్ష రాయలేని పరిస్థితి తిరుపతిలోని ఓం ఎస్వీఎస్ కాలేజ్ లో జరిగింది. ఎస్వీఎస్ కాలేజ్ నిర్వాహకులు గతంలో 2-3 చోట్ల తమ కళాశాలను నడిపారు. ఈ నేపథ్యంలో 9 మంది విద్యార్థుల అడ్మిషన్ ఏ కాలేజీలో ఉందో తెలియని పరిస్థితి. వారైతే రెగ్యులర్ గా అటు ఏదైతే బైరాగపట్నంలోని ఓం ఎస్వీఎస్ కాలేజ్ రెగ్యులర్ గా వచ్చేవారు. ఈ సందర్భంగా వారికి హాల్ టికెట్ రాకపోవడంతో తాము హాల్ టికెట్ రాకపోయినా ఎగ్జామ్ రాయిస్తామంటూ 2 రోజుల క్రితం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలో సాంస్క్రిట్ అదేవిధంగా తెలుగు పరీక్షకు తీసుకెళ్లారు. ఆ 9 మందిని పరీక్ష రాయకుండా బస్సులోనే కూర్చోబెట్టారు. తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. మీరు ఇప్పుడేం ఇబ్బంది పడద్దండి, మీరు సప్లిమెంటరీ మీతో రాయిస్తామంటూ చెప్పినప్పటికీ అది విషయం ఇంటికి వచ్చిన తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. ఈ 9 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం ఆ కళాశాల ముందు ఏదైతే ఆందోళనకు దిగారు. ముఖ్యంగా బస్సుల్లో ఏదైతే ఎగ్జామ్ సెంటర్లకు పిల్లలను తరలిస్తున్న సందర్భంగా ఆ బస్సులను అడ్డుకొని తమ పిల్లల పరిస్థితి ఏమిటి, తమ పిల్లలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులకు సర్ది చెప్పి మిగతా పిల్లల భవిష్యత్తును అంధకారంలో నెట్టివేయకండి, వారినైనా పరీక్షకు పంపండి అని ప్రతిమాలడంతో సర్ది చెప్పారు. ఈ సందర్భంగా మిగతా ఏదైతే కళాశాల యాజమాన్యానికి సంబంధించి ఓం ప్రకాష్ రెడ్డి, ప్రిన్సిపాల్ లోకేష్ మీద కేసు నమోదు చేస్తామంటూ కూడా మీరు ఫిర్యాదు చేయండి, కేసు నమోదు చేస్తామంటూ కూడా చెప్పారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా చెప్పారు. మొత్తం మీద ఈ ఘటన 9 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును అంధకారంలో నెట్టివేసిందని చెప్పవచ్చు. దామోదర్, సప్లీ ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళకి వచ్చే సర్టిఫికేట్స్ లో అక్కడ సప్లీ రాసినట్టుగా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. సో దానికి సంబంధించి కూడా ఇటు పిల్లలకి ఫ్యూచర్ లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీంట్లో పోలీసులు జోక్యం చేసుకునే అవకాశం ఉందా? ఇటు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఎలా చూసే అవకాశం ఉందనుకోవాలి సిచ్యువేషన్? సప్లీ ఎగ్జామ్ కానీ ఆ పిల్లలను మభ్యపెట్టారు. సప్లీ ఎగ్జామ్ రాసే అవకాశం కూడా లేదు. ఏదైతే మొదటిసారి ఫెయిల్ అయిన ఎగ్జామ్స్ కు అటెండ్ అయ్యి ఆ తర్వాత ఫెయిల్ అయిన విద్యార్థులు మాత్రమే సప్లీ ఎగ్జామ్స్ రాస్తారా? ఒకవేళ హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ కు అటెండ్ కాని వాటిని మాత్రమే సప్లీకి రాయించే పరిస్థితి ఉంది. అలా కాకుండా అసలు హాల్ టికెటే రాకుండా ఎగ్జామినేషన్ ఫీజు కట్టకుండా ఉన్న వారికి సప్లీ రాసే అవకాశం కూడా లేదని తెలుస్తుంది. ఈ విషయంలో కావాలని విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టడానికి పాఠశాల యాజమాన్యం ఈ పరిస్థితి చేసిందని చెప్పవచ్చు. పోలీసులు అయితే ఈ విషయంలో కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఏదైతే తిరుపతి ఈస్ట్ పోలీసులు దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా బోర్డు అధికారులు తమ దృష్టికి రాలేదు. ఈ విషయంలో గతంలో కూడా ఇదే కళాశాల మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి. రాజకీయ పలుకుబడితో వారు అప్పట్లో ఆ కేసుల నుంచి తప్పించుకున్న పరిస్థితి. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో వెంటనే ఆ కళాశాల మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎస్పీ దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది. ఎక్కడైతే బస్సును అడ్డుకోవడంతో మిగతా తల్లిదండ్రుల విద్యార్థులు ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఏదైతే చాలా మంది
అంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి 9 మంది విద్యార్థులు అలాంటి విద్యార్థులే. వీరంతా కేవలం ఉన్నత భవిష్యత్తు కోసం, తమ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం ఫీజులు కట్టారు. దానికి సంబంధించిన రిసిప్ట్స్ ఉన్నాయి. ఎంత యాజమాన్యం కళాశాల ఫీజు ఎంత అడిగితే అంత కట్టారు. అయితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఈ 9 మంది విద్యార్థులను వీరికి సంబంధించి 2-3 కళాశాలను బినామీ పేర్లతో, వివిధ రకాల పేర్లతో వీరు నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే కాలేజ్ పర్మిషన్ ఒకటి తీసుకోవడం, ఆ తర్వాత ఆ కళాశాల ఆ పర్మిషన్లను కార్పొరేట్ కళాశాలకు అమ్ముకోవడం, ఈ విధంగా పేరు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కళాశాల పేరు ఉంటుంది. ఆ తర్వాత దానిని వెనక వైపున నుంచి కార్పొరేట్ కళాశాల నడుపుతుంటుంది. ఈ వ్యవహారంలో ఈ ఏదో ఇబ్బందికరమైన పరిణామం తలెత్తడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కార్పొరేట్ కళాశాలకు ఈ కళాశాలను అమ్మలేకపోవడం, దీంతో వీరే నిర్వహించాల్సి రావడం జరిగిన నేపథ్యంలోనే ఫీజులు సక్రమంగా ఇంటర్మీడియట్ బోర్డుకు చెల్లించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఏదైతే విద్యార్థి సంఘాలు అంటున్నారో, మొత్తం మీద ఈ ఏదైతే కళాశాల చైర్మన్ తో పాటు అదేవిధంగా ప్రిన్సిపల్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్. Hey,